కాంగ్రెస్‌లో గాంధీ, నెహ్రూ కుటుంబాల తర్వాత పీవీ గారు అంటే ఫస్ట్ ప్రధానిగా ఆయన సౌత్ ఇండియన్ సార్. అవును. అప్పుడు దాని వాల్యూ మీకు తెలియకపోయుండొచ్చు గానీ, అప్పుడు అంత చర్చ జరగకపోవచ్చు. ఇప్పుడు మనం తలుచుకుంటుంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది సార్. ఏమనిపిస్తూ ఉండేది సార్ ఆయన ఫస్ట్ సౌత్ ఇండియాకి రిప్రజెంటేట్ చేయడం, ప్రధానిగా ఉండడం? అంటే ఆయన ఎప్పుడు తను సౌత్ ఇండియానో, నార్త్ ఇండియానో ఎప్పుడు అనుకోలేదు. మీకు తెలిసుంటుందో, తెలుసో తెలీదో గానీ, ఆయన మొట్టమొదటిసారి మన ఎంపీగా కంటెస్ట్ చేసింది హనంకొండ నుండి. తర్వాత ఆయన వెళ్ళింది రామ్‌టెక్ అంటే మహారాష్ట్ర. తర్వాత నంద్యాల ఇప్పటి ఆంధ్రప్రదేశ్. చివర్లో ఆయన కంటెస్ట్ చేసింది బెరంపూర్ నుండి. అంటే ఒరిస్సా. ఆయనెప్పుడు ఆయన ఇండియన్ ఫస్ట్ అనుకున్నారు తప్ప, తెలుగువాడిననో, సౌత్ ఇండియననో ఎప్పుడు అనుకోలేదు ఆయన. తర్వాత ఆయన హిందీ మాట్లాడితే ఎంత స్వచ్ఛంగా ఉండేదంటే, ఎక్కడి వాళ్ళు అక్కడ ఆయన మరాఠీ మాట్లాడినా ఇది మా మరాఠీ వాడని అనుకున్నారు. ఆయన ఒరియా మాట్లాడినా ఇది మా ఒరిస్సా వాడని అనుకున్నారు. అలాగే తెలుగు మాట్లాడితే అది ఆంధ్రాలో మాట్లాడితే స్వచ్ఛమైన తెలుగువాడు మా తెలుగు అక్కడ మన ఆంధ్రప్రదేశ్ వాడని అనుకున్నారు. కాబట్టి ఎక్కడి వాళ్ళతో అందరితో అట్లా మమేకమైన వ్యక్తి ఆయన. ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదు. అందుకే చెప్తుంటాను నేను ఇప్పుడు. ఆయన తెలంగాణలో పుట్టాడు, అది వాస్తవం. తెలుగువాడు, అందులో సందేహమే లేదు. భారతీయుడు, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన్ని గుర్తించాల్సింది మాత్రం విశ్వమానవుడు గుర్తించాలి. నేను అందరికీ చెప్పేది అది. ఎందుకంటే ఆయన ప్రాంతాలకి, కులాలకి, మతాలకి ఎంతో అతీతంగా ఎదిగిన వ్యక్తి. ఆయనే ప్రపంచం ఈజ్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ అంటారు చూడండి, సిటిజన్ ఆఫ్ ద వరల్డ్ అంటారు చూడండి. ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తిని మనం అక్కడే ఆయన్ని ఉంచి ఆయన నుండి మనం స్ఫూర్తి ఏమైనా పొందుతామా అది చూడాలి తప్ప, మనందరం సంతోషించాలి తప్పకుండా. మన తెలుగువాడు, మన తెలంగాణ వాడు, మన భారతీయుడిని సంతోషాలు ఖచ్చితంగా మనం సంతోషించాలి, అది మన అందరి గర్వకారణం. కానీ ఆయన చూడాల్సింది మాత్రం ఆ స్థాయికి ఎదిగిన మంత్రి అక్కడ నుండి ఇక్కడ నుండి మనం నమస్కారం చేసుకుని ఏదైనా మనం కొత్త విషయాలను నేర్చుకోవచ్చా, ఆయన జీవితం మనకి ఏం సందేశం ఇచ్చింది, ఇది మనం ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం అండి. అది ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన సరే, ఆయన సౌత్ ఇండియన్, అందులో సందేహం ఏమీ లేదు. మొట్టమొదటిసారి ఒక సౌత్ ఇండియన్ అంటే అప్పటికే దాదాపు 20 సంవత్సరాలు 77 వెళ్ళాడు ఢిల్లీకి. 77 నుండి 91 వరకు అంటే దాదాపు 14 సంవత్సరాలు అప్పటికే ఢిల్లీలో ఉన్నారు ఆయన. హీ వాజ్ మోర్ ఆఫ్ ఎ నార్త్ ఇండియన్ దెన్ సౌత్ ఇండియన్ అట్లా. అంటే అక్కడ వాళ్ళతో మమేకమైన వ్యక్తి. సో సౌత్ ఇండియన్ అని ఒక ఏరియాకి పర్మిట్ చేయడం సబబు కాదేమనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే ఆయన సౌత్ ఇండియన్, మన తెలంగాణ వాడు. అయితే మనందరం సంతోషించాల్సింది. కానీ ఆయన మాత్రం ఎప్పుడు వీటన్నిటికీ అతీతంగానే ఉన్నాడు. రోజు పుస్తకాలు చదవడం, ఫైల్స్ చూడడం, దేశం గురించి ఆలోచించడం, ప్రజల గురించి ఆలోచించడం తప్ప నేను ఈ ప్రాంతం వాడినను, నేను ఈ కులం వాడినను, నేను ఇదిగో మన ఈ దేశం వాడినని ఎప్పుడు ఆలోచించింది. he was much different from rest of the prime ministers నా ఉద్దేశంలో. మీరన్నదే కరెక్ట్ సార్. ఆయన విశ్వ మానవుడు, నో డౌట్ అబౌట్ ఇట్. మనం దీనికే కన్ఫైన్ అయిపోవడం కరెక్టే సార్. సార్ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే, అసలు నాన్నగారు రాజకీయ సన్యాసం చేసిన తర్వాత నా కొద్ది పాలిటిక్స్ చాలే, కాస్త నేను నా సాహిత్యం ఏదో నేను చూసుకుందాం అనుకున్న తరుణంలో, అంటే ఆయన ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా అన్ని చేసిన తర్వాత అనుకోకుండా ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చింది కదండి సార్ ఆయనకి. అంటే చక్కటి నేపథ్యం చెప్పాలి. అవును, 1990లో ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది. సో అది మన అమెరికాలో జరిగింది, హ్యూస్టన్లో. డెంటన్ కూలీ అని మొత్తం ప్రపంచంలోనే అద్భుతమైన డాక్టర్ ఆయన. సో ఆయన ఆపరేషన్ చేసిన తర్వాత రెండో రోజు కళ్ళు తెరిచిన తర్వాత మొదటి ప్రశ్న ఆయన అడిగిందంటే, నేను ఎక్కడున్నాను రా ప్రభా, నేను వెళ్ళాను ఆయనతో, నేను ఎక్కడున్నాను రా ప్రభాకర్ అని అన్నారు అనమాట. నేను మీరు హాస్పిటల్లో ఉన్నారు, చక్కగా మీ ఆపరేషన్ జరిగింది, ఇంకో 10 రోజుల్లో మనం వెళ్ళిపోతాం హైదరాబాద్కి అన్నట్టు నేను ఒక అష్యూరెన్స్ ఇచ్చాను అనమాట ఆయనకి. అయితే లేదు నా జీవితం 2 రోజుల క్రిందమే అయిపోవాల్సి ఉండింది, కానీ ఎందుకో భగవంతుడు నాకు ఏదో ఎక్స్ట్రా లైఫ్ ఇచ్చాడు. ఇదేదో అన్ఫినిష్డ్ జాబ్, ఏదో నేను చేయాల్సింది ఇంకేదో ఉంది కాబట్టి లైఫ్ నాకు ఇచ్చాడేమో అని అనుకుంటున్నానని ఆ మాట అన్నారు. అక్కడితో వదిలేసాం మేము. కరెక్ట్గా ఓ నెల రోజుల తర్వాత మేము ఇండియాకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒకటి కుట్రాలం స్వామీజీ గారు మాకు బాగా
మా కుటుంబానికి చాలా దగ్గరగా ఉండేవారు అనమాట. సో ఆయన సన్నిహితుడు. పివి గారు అంటే చాలా అభిమానం ఆయనకి. అప్పుడు నెల రోజులు ఆయన వచ్చి ఢిల్లీలో ఉన్నారు పివి గారితో. అంటే మా ఇంట్లోనే ఉండి ఆయనతో రోజు ఎష్యూరెన్స్ ఇచ్చేవాడు. అప్పటికి ఇంకా ఈ వాజ్ స్టిల్ ఎయిలింగ్. అన్నాడు, ఇప్పుడు ఇంకేమీ ఇంకా ఇండియాకి వచ్చేసావు హాయిగా మా కుట్టాలను కూడా ఉత్తరాధికారిగా నేను డిక్లేర్ చేస్తాను నేను మా మఠానికి. నువ్వు హాయిగా అక్కడ చక్కటి వాతావరణం, అక్కడ నువ్వు పుస్తకాలు రాసుకోవచ్చు, ఇష్టమైన పనులు చేసుకోవచ్చు అక్కడ. మా మఠానికి కూడా మంచి పండితుడు ఉత్తరాధికారిగా వచ్చానట్టు మేము కూడా భావిస్తాం. మీరు ఒప్పుకుంటే నేను చెప్పేస్తాను మా వాళ్ళందరికీ, మా శిష్య బృందానికి అని చెప్పారన్నమాట. ఒక 10-15 రోజులు ఆలోచించారు పివి గారు. ఆలోచించి చివరికి సరేనండి ఇది బాగానే ఉంది కదా అని అనుకున్నారు. అని మీరు చెప్పేయండి అని అన్నారన్నమాట. అని మళ్ళీ ఎందుకైనా మంచితో 1 నెల 2 రోజులు ఆగండి, కొంచెం నా ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత నేను వస్తాను అక్కడికి అని అన్నమాట. ఇది ఎప్పుడు 91 జనవరి ఫిబ్రవరిలో ఆ టైంలో. అయితే మేమనుకున్నాం, అంటే అప్పుడు అన్ఫినిష్డ్ జాబ్ ఏదో అన్నారు కదా హ్యూస్టన్లో, బహుశా ఇది అన్ఫినిష్డ్ జాబ్ ఏమో అనుకున్నాం. ఏదో స్వామీజీగా ఉండడం అన్ఫినిష్డ్ జాబ్ అని అనుకున్నాం. కానీ దాని తర్వాత 3 నెలల తర్వాత రాజీవ్ గాంధీ గారి మరణం, అది సడన్గా అనుకోకుండా ఆయన ప్రధానమంత్రి కావడం, అది అన్ఫినిష్డ్ జాబ్ అని తర్వాత తెలిసింది. ఇది కాబట్టి నిజంగానే ఆయన సన్యాసించాలి, సన్యాసంలో అంటే సన్యాసిగా ఉండిపోవాలి, ఒక మఠాధిపతిగా ఉండాలనుకున్న సమయంలో ఇది అనుకోకుండా భగవత్ నిర్ణయం మనం ఏం చేస్తాము, అలా ప్రధానమంత్రి కావడం అనేది అది కాకతాళీయం అంటారా, భగవత్ నిర్ణయం అంటారా, లేక విధి నిర్ణయం అంటారా మనకు తెలీదు. కానీ బట్ దట్ ఈస్ వాట్ హస్ హ్యాపెన్. దాని తర్వాత జరిగిన అనేక సంఘటనలు మనందరం చూసాం. దేశం ఎలా ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం, దాంతో దేశం ఎలా బాగుపడింది. ఈరోజు మనం అద్భుతంగా ముందుకు పోతున్నాం. ఇప్పుడు 5వ ఆర్థిక శక్తిగా మనం ఎదిగాం, 4వ శక్తిగా ఎదగబోతున్నాం. ఇంకా ముందుకు పోయే అవకాశాలు ఇప్పుడు పివి గారు అనేవాళ్ళు ఆ కాలంలో 21st century బిలాంగ్స్ టు ఇండియా అని. ఇప్పుడు మన మోడీ గారు ఆయన కళను సాకారం చేస్తున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. దీనన్నిటికీ నిజంగా కూడా మీకు సన్నివేశం చెప్పాలి. నేను అమెరికాలో వెళ్ళాను ఒక 2-3 years క్రితం. అప్పుడు మీలానే చాలామంది అభిమానులు కలిసారు అక్కడ పివి గారి అభిమానులు. లేదండి మనం ఒక క్యాంపెయిన్ చేద్దామండి, ఒక ఉద్యమంలాగా తీసుకురావాలి, ఆయనకి భారతరత్న ఇవ్వాలి, ఎంతోమందికి ఇచ్చారు ఈయనకు రాకపోవడం ఏంటి, అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్న వ్యక్తికి ఈయనకు రాకపోవడం ఏంటి అని నాతో పోట్లాడారు. అప్పుడు చేసి ఏం చేశారు, ఒక పెద్ద క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారు మన సోషల్ మీడియాలో. దాదాపు 1,00,000 మంది 1,50,000 మంది పాల్గొన్నారు. అంటే ఒక ఉద్యమం రూపంలో తీసుకున్నది, ఆయనకి మన భారతరత్న ఇవ్వాలి అని ఒక పెద్ద క్యాంపెయిన్స్ నడిపించారనమాట. అయితే అప్పుడేం జరగాల 2 years 3 years క్రితం ఏం జరగలేదు. అనుకోకుండా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి మోడీ గారు ఈ అద్భుతమైన నిర్ణయం తీసుకొని ఒక నెల 15 రోజుల క్రితం ఆయన ప్రకటన చేయడం, ఇది చకచకా జరిగిపోయి 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఇది మన భారతరత్న ప్రదానం చేయడం, అందులో నాకు ఇవ్వాలని వాడే నిర్ణయం చేయడం, ఇది నిజంగా దైవ నిర్ణయంగా నేను భావిస్తానండి.